ఈ వారం ఓటీటీలోకి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల నుంచి కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. మరి వీటిలో ఈ లాంగ్ వీకెండ్ లో చూడాల్సినవి ఏవో ఒకసారి తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ లో థియేటర్లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2, రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఓటీటీలో కూడా కొన్ని ఆసక్తికరమైన సినిమాలు రానున్నాయి. ఫస్ట్ మూవీ వచ్చేసి జానకి వర్సెస్ ఆఫ్ కేరళ. ఈ సినిమాలో జానకి అనే ఒక యువ నటి ఉద్యోగి కథను చూపిస్తారు. ఆమె జీవితం ఎంతో ఆనందంగా సాగుతున్న సమయంలో లైంగిక వేధింపులకు గురై న్యాయం తన గౌరవం కోసం పోరాడుతుంది. అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ఒక ధైర్యవంతుడైన లాయర్ గా కనిపిస్తారు. ఈ మూవీ శుక్రవారం ఆగస్టు 15 నుంచి G5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈటీవీ ఓటీటీలోకి గురువారం ఆగస్టు 14న అడుగు పెట్టబోతున్న తెలుగు వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఇందులో వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించగా ఈ సిరీస్ అనేది గ్రామాల్లోని మహిళలపై క్షుద్ర శక్తి ప్రభావం ఇలా ఉంటుందనే దాని గురించి చూపిస్తుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనికి ప్రశాంత్ దిమ్మల దర్శకత్వం వహించాడు. ఇందులో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. తమిళ థ్రిల్లర్ మూవీ గుడ్ డే శుక్రవారం ఆగస్టు 15 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సంత కుమార్ అనే పాత్ర పోషించాడు. అతను పనిచేస్తున్న దుస్తుల ఫ్యాక్టరీలో ఒక అవమానకరమైన సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత అతను మద్యం తాగి రాత్రి తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఊహించని ట్విస్టులతో సాగే మూవీ ఇది. తమిళ థ్రిల్లర్ మూవీ అక్కేనం శనివారం ఆగస్టు 16 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో కీర్తి పాండ్యన్ టాక్సీ డ్రైవర్ గా ఇందిరేగా నటించింది. జైలు నుంచి విడుదలైన ఒక నేరస్తుడితో ఆమె జీవితం ఎలా ముడిపడిందనేది కథాంశం.